కళ్ళు తెరవండి, మీ తమ్ముడిని కాపాడుకోండి. ఏం జరిగింది? ఆ విజయ్ కుమార్ కేవలం మీ తమ్ముడిని చంపడానికే కావాలని కోర్టులో లాయర్ని కొట్టి మీ తమ్ముడు జైలుకే వెళ్ళాడు. నీ అమ్మకడుపు మారా, నువ్వు చెప్పేది నిజమా? అవునండి, నా చెవులతో విన్నాను. మీ తమ్ముడికి నేను శ్రాద్ధం పెట్టకుండా ఉండాలంటే ఎలాగోలా అతన్ని కాపాడుకోండి. ఓ నాయనో, కొంప మునిగిపోయింది నా దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? హలో హలో నాయుడు గారు, ఆ విజయ్ కుమార్ గారు మా వాడిని చంపడానికి మా వాడున్న జైలుకే పెడుతున్నట్ట. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పెరోల్ మీద మా వాడిని బయటికి తీసుకురావాలి. ఎంత సడన్ గా చెప్తే ఎలాగయ్యా? ఆపదలు సడన్ గా కాక మెల్లిగా వస్తాయా? వాడు స్టేషన్ నుంచి జైలుకి మారటానికి కొంత టైం పడుతుంది. ఈ లోపల మా వాడిని పెరోల్ మీద తీసుకొచ్చేయాలి. అలాగే. పోనీ త్వరగా క్రాస్ చేయదాన్ని, క్రాస్ చేయి. పోనీ పోనీ. గేటు తీవయ్యా. కాకారావు, అమ్మయ్యా వచ్చారా? పెరోల్ ఆర్డర్ తెచ్చారా? ఇదిగో రండి. ఏమిటన్నాయా ఈ హడావిడి? ఆ విజయ్ కుమార్ గారు కావాలని శిక్ష వేయించుకుని ఇదే జైలుకి వస్తున్నాడు. వాడు వచ్చే లోపల మనం జైలు గేటు దాటి వెళ్ళిపోవాలి. నేను రాను. వాడి దృష్టిలో నేను ఉత్తర కుమారుని అయిపోతాను. వాడిని చంపుతాన్ని ప్రతిజ్ఞ కూడా చేశాడు. నేను చేసిన మానభంగాల రికార్డు నీకు తెలుసు, మర్డర్ల సంఖ్య నీకు తెలుసు. అయినా నా శక్తి మీద నీకు డౌట్ వస్తుందంటే జీవితంలో మొట్టమొదటిసారి నీ మీద నాకు కోపం వస్తుంది. అలాగే నా మాట వినరా, తర్వాత ఆలోచిద్దాం రా. పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా, ముద్దు జారిపోకుండా బుట్టయ్యనా, డగ్గు చిక్కు పిల్లో ఓ ఎప్ప కుర్ర పిల్ల.